వెల్కమ్ టు N9TV తెలుగు న్యూస్. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల మైదానంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2024ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ టాస్ వేసి తొలి ఇరు జట్లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి దుర్గేష్ బ్యాటింగ్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సిర్రా చంద్రశేఖర్, పాస్టర్ ప్రార్థనా కుమార్, దాస్యం ప్రసాద్, జనసేన సూర్య, వజ్రనాథ్, వైవిడి ప్రసాద్, అల్లటి రాజు, కందికొండ అనంత్, దేవి, మాడుగుల షణ్ముఖ్, చాపల విక్రమ్, డి పవన్ కుమార్, పి అనిల్, ఏ సుధీర్, పి సురేష్, సిహెచ్ సురేష్, చర్చిపేట పండు పాల్గొన్నారు. టోర్నమెంట్ ఉద్దేశించి సార్ని ఒక రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలా సిటీ ప్రభాస్ ప్రెసిడెంట్ ప్రసాద్ క్రికెట్ టోర్నమెంట్ 2024 గత 15 ఏళ్ళుగా చర్చిపేట యూత్ అవుతుంది. ఎప్పుడూ ఊహించని రీతిగా మన మినిస్టర్ గారు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కండక్ట్ చేస్తాం. ఇక అర్థమైందన్నా, అప్పుడు మన అందరూ అక్కడికి వచ్చారు కదా, మన అక్కడ సభ ఉండడం వల్ల ఇక్కడ పెట్టాం మనం. ఇక అర్థమైందన్నా. నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ చైర్మన్ అండ్ అలాగే యువ నాయకులు షణ్ముఖ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ఎస్సీసీఎల్ మన రాజమహేంద్రవరం శాసనసభ్యులు వాసు గారు రాబోతున్నారు. అలాగే మన జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ గారు దుర్గేష్ గారు రాబోతున్నారు. రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ అనుశ్రీ సత్యనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. సభ్యులు మా అన్న రాజమండ్రి యూత్ ఐకాన్ ఆదిరెడ్డి వాసు గారికి, వాసన్నికి స్వాగతం, సుస్వాగతం. రాజమండ్రి శాసనసభ్యులు మా అన్న రాజమండ్రి యూత్ ఐకాన్ వాసన్న, అలాగే రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారిని ఇద్దరిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. టోర్నమెంట్కి విచ్చేసిన అతిరథ మహారథులు ఇద్దరికి కూడా బొకే ఇవ్వాల్సిందిగా రాయ్ గారికి, మా అన్న గారికి బొకే ఇవ్వాల్సిందిగా బియాన్. ఎలా తిప్పలేదు? ఓకే. ఓకే. బ్రదర్ కొద్ది వెనక్కి వెనక్కుండు. క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నటువంటి యువ మిత్రులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి దైవజనులు రెవరెండ్ ప్రార్థనా కుమార్ గారు, అదేవిధంగా చెర్ల చంద్రశేఖర్ గారు,
అదేవిధంగా నా చిరకాల మిత్రుడు, ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చేపల రాజు. ఇవాళే కాదు, దాదాపు 2-3 దశాబ్దాలుగా అతను నాకు బాగా పరిచయం. ఇద్దరం కలిసి కాంగ్రెస్లో బాగా పనిచేశాం. చేపల రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్యులందరికీ, అన్నిటికంటే మించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల్, పవన్, షేక్ బాషా, అవినాష్, ఎంట్రపాటి చిన్న, ఆముదాల పవన్, వీరందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జనవరి 31 వచ్చే వరకు కూడా, డిసెంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వచ్చే వరకు కూడా క్రిస్మస్ మాసంగా దీన్ని నడుపుకుంటూ ఉంటాం మనం. దేవాది దేవుడు, కరుణామయుడు, మనందరి రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి మాసం ఇది. డిసెంబర్ 25వ తారీఖున మనం క్రిస్మస్ జరుపుకున్నప్పటికీ కూడా 1వ తారీఖు నుంచే ఆ క్రిస్మస్ ఉత్సవం ప్రారంభమవుద్ది. అందరం కూడా అందులో పాలుపంచుకోవడం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ, అదేవిధంగా ఒక పండుగ వాతావరణంలో అందరం కలిసి కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి సమయంలో క్రిస్మస్ పేరుతోటి ఒక క్రికెట్ టోర్నమెంట్ని కొన్ని సంవత్సరాలుగా నడపడం, ఆ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఔత్సాహికులైనటువంటి యువ క్రీడాకారులందరికీ కూడా అవకాశాలు కల్పించడం, అలాగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా గొప్పవి. వీరు ఇదే కార్యక్రమాలను మరింతకాలం పాటు కొనసాగించాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా దేవాది దేవుడైనటువంటి యేసుప్రభు పేరుతో వెలిసినటువంటి ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ టోర్నమెంట్ని ప్రారంభించడానికి నాకు ఒక అవకాశం లభించినందుకు ఆ కరుణామయుడైనటువంటి యేసుప్రభుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్తుతిస్తూ, ఈ కార్యక్రమంలో నన్ను పాలుపంచుకునేలా చేసిన 50 మంది మిత్రులకి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి క్రీడాకారుడు కూడా తమ ప్రతిభను చూపించండి. నెగ్గడం, ఓడడం అనేటువంటి దానికంటే కూడా ఎంత మేరకు మనం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాం అనేటువంటిదే ప్రధానంగా తీసుకోవాలి. ఆ క్రీడా స్ఫూర్తిని తీసుకుని వెళ్ళగలిగితే జీవితంలో కూడా మనం విజయం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన మధ్యకు రాష్ట్ర మంత్రివర్యులు కంద్రా దుర్గేష్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం. అది ఇంచుమించుగా 15 సంవత్సరాలుగా దోత్రిగిరి క్యాంపస్లో అది క్రిస్మస్ సందర్భంగా టోర్నమెంట్స్ అన్నీ మరి మన యూత్ వీరంతా మన యూత్ కనుక నిర్వహించడం సంతోషంగా భావిస్తున్నాను. అది క్రిస్మస్ అంటే మన అందరికీ తెలుసు, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ మాస్ అనేటువంటి మాటల నుంచి క్రిస్మస్ అనే మాట రావడం జరిగింది. మరి క్రీస్తు మానవులను వారి పాపం నుంచి క్షమించి అందరికీ కూడా రక్షణ తీసుకురావడానికి దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి ఆయన రావడం, మరి అందరికీ దేవునికి ఆ ప్రేమను చూపించి మరి అందరి కొరకు మరణించి పొందుకున్నట్టుగా తిరిగి లేచి నిత్య జీవాన్ని మనందరి కొరకు ఆయన సిద్ధపరిచారు. మరి క్రైస్తవులుగా ఏదైతే ప్రేమను మనం క్రీస్తు ద్వారా మనం పొందుకున్నామో, మరి సమాధానాన్ని మనం అనుభవిస్తున్నామో, ఆ ప్రేమను మరి లోకంలో మరి ఇతరులకు మనం చూపించేటువంటి వారిగా మనం ఉండాలి. మరి మత్తయి సువార్తలో వచ్చేయడం ఈ లోకములకు వెలుగై ఉన్నారు, ఎవరును దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అనేక మందికి వెలిగించుటకు దీపస్తంభం మీద పెడతారు అని అన్నట్లుగా మనం అందరం కూడా లోకానికి వెలుగుగా మన ఉంటూ అని క్రీస్తు ప్రేమను, ఆయన యొక్క వెలుగును, రక్షణను అందరికీ అందించే